జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మిక ఐక్యత వర్ధిల్లాలి కార్మిక ఐక్యత వర్ధిల్లాలి ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి గో బ్యాక్ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు గో బ్యాక్ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు గో బ్యాక్ ఆర్టీసీ స్థలాలను మా జాగాలలో మా స్థలాలలో మా బస్సులే ఉండాలి మా స్థలాలలో ఆర్టీసీ స్థలాలలో ఆర్టీసీ భూములలో ఆర్టీసీ బస్సులే ఉండాలి ఆర్టీసీ భూములలో ఈరోజు ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను గోబ్యాక్ అనే పేరు మీద రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని ఎలక్ట్రిక్ బస్సుల డిపోల ముందు ఈరోజు అర్ధనగర ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ బస్సులు ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల నుంచి వచ్చేటువంటి బస్సులు, ఈ బస్సుల మీద పనిచేసేటువంటి వ్యక్తులు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు నియమించేటువంటి వ్యక్తులు. ఈ సిబ్బందికి ఆర్టీసీకి సంబంధం లేదు, ఇలా ఉన్నటువంటి టెక్నీషియన్స్కు ఆర్టీసీకి సంబంధం లేదు, ఇలా సూపర్వైజర్స్కు మాకు సంబంధం లేదు. మరి అలాంటిది ఈ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ విస్తరిస్తాము, ఆర్టీసీని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు దానికి విరుద్ధంగా ఈ ఆర్టీసీని మొత్తమే విస్తరణ చేసుడు దేవుడు ఎరుగు మొత్తానికి ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ బస్సులను రద్దు చేయాలి, మా జాగాలలో ఈ బస్సులను కాల్ చేయాలి, మా జాగాలలో వీళ్ళ ఆధిపత్యం ఉండకూడదు. మా అస్తిత్వం ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని రోజులు మేమంతా శ్రమను దారబోసి సంపాదించుకున్నటువంటి ఈ ఆర్టీసీ ఆస్తులపైన ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి మమ్మల్ని ఈ డిపోలోకి వెళ్ళి ఖాళీ చేసి పొమ్మంటూ బయటకు అంటేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. ఇది మా డిపోలో మా ఇల్లు లాంటిది, మా సొంత ఇల్లు లాంటిది, మా దేవాలయం లాంటిది. ఈ డిపో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టడానికి మీరెవ్వరు, ఆ జేబీఎం ఎవరు, ఆ ఎలక్ట్రిక్ బస్ ఎవరు? కాబట్టి ఈ బస్సులను తక్షణమే ఈ డిపోల నుంచి వెళ్ళగొట్టకపోతే మేమే తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అందరికీ మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం పాలసీ ప్రకారంగా ప్రవేశపెట్టి మరి వాటికి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు మాత్రమే బల్క్ మీద వేల కొద్ది బస్సు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక శాసనం తయారు చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం, మీకెవరు ఆర్టీసీ మీద నాశనం చేసేటువంటి కుట్రలు మీకు ఏమని చెప్పింది ఎవరు? మీకంత ప్రేమ ఉంటే ఈ బస్సులను కేంద్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీలకు ఇవ్వాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వాలే కొని ఆర్టీసీలకు ఇవ్వాలి. కాబట్టి ఈరోజు టోటల్గా ఒక పక్క జేబీఎం బస్సులు, ఒక పక్క అవుట్సోర్సింగ్, ఒక పక్క మన ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కండక్టర్ డ్రైవర్లను ఆర్టీసీలు నియమించి టోటల్గా ఈ ఆర్టీసీని మొత్తానికి ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకొని మా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాలి, మా ఆర్టీసీ బస్సులనే స్థలాలలో పెట్టాలి. ఒకవేళ మీకంత ప్రేమ ఉంటే ఈ బస్సులకు సపరేట్ డిపోలు కట్టుకొని సపరేట్ స్థలాలు ప్రభుత్వ స్థలాలలో ఉండాలి తప్పితే మా ఆర్టీసీ స్థలాలలో వీటి ఉంచకూడదని చెప్పేసి మేము జేసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి.